అరే లవంగం, ఈ సూర్యగాడేందిరా ఎప్పుడు వచ్చిన ఇంటికి తాళం పెట్టుకుంటాడు? వాడు మడతల పెళ్లి పెట్టుకున్నాడు, వారం రోజులు అత్తగారింటి దగ్గరనే ఉంటాడు. ఆడు నా మిత్తి పైసలు ఇయ్యకపోవాలే. ఆడొచ్చినాక లగ్గం నేను చేస్తా. అక్క ఆకులు నాలుకలు ఏతగలేవు, నీ లెక్క ముదిరిపోయినాయి అక్క. ఇప్పుడు మిత్తిల కోసం అని పోయింది, ఇక నువ్వు పోయినాక వస్తుంది, వచ్చి నా తిత్తిది ఇస్తుంది. అక్క ఈ ఎండలో అందరు నల్ల పడతారు, నువ్వేంది ఎర్ర పడుతున్నావు? ఈ ఎండల వండురా, నువ్వు కూడా ఎర్ర పడతావు, తొర్ర వండ లెక్క. అంటే నువ్వు ఎండలో? అమ్మో నేను పడితే కొడతా. పైసలు అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పడతారు, అవసరం తీసాక రాళ్ళు పడతారు. మిత్తిని వసూలు చేయాలంటే కొన్ని నేర్పు కావాలి, టెక్నిక్ కావాలి. అది ఏం లేదు మళ్ళవా, ఒక 2000 షేబాలు ఇస్తావని వచ్చిన ఫంక్షన్ ఉన్నది పోయత్తా, మళ్ళా 1 రోజులలో నీ పైసలు నీకు ఇస్తా. నాకు అసలు కంటే అడ్డేం వద్దు, విన్నావా? చెప్పిన టైంకి బరాబర్ నా చేతికి తెచ్చియాలి, లేకపోతే ఇంటికి వస్తా సుమా. ఏంద్రా లవంగం, నా చెల్లెలు బాగా చూస్తాను. అది అది నేను లవంగాన్ని కదా, నీ చెల్లెలు యాలకుల లెక్క బాగున్నది, ఇద్దరు కలిస్తే గసగసాల లెక్క ఉంటుందని. ఆహా గుట్టునా, నిన్ను గ్రైండర్ వేసి రోనుకో, నీ అక్క అల్లం పేస్ట్ కావాలి బాడుకావు. మళ్ళక్క వాళ్ళు ఇంకా లేనప్పుడు గల బాత్రూమ్ నీకేం పని? మరి మా లవంగానికి 1 లక్ష రూపాయలు పెళ్లి చేసుకుంటాడు, ఇస్తావా? ఇస్తావా బావా 1 లక్ష రూపాయలు? కోడి కోసి క్వార్టర్ పెట్టి పూరీలు కూడా చెత్తని. ఓసాయి నేను సంతూర్ సబ్తో తానం చెప్తా, నా చెల్లి లక్షతోటి చెప్తుంది, మా లవంగాడు లాయబాయితోటి చెప్తా. మేము ముగ్గురం ఫ్రెష్, నువ్వే మురికి కంపుదాన్ని. ఏ అక్క ఆగే, నువ్వు ఓకే ఫ్రెష్ ఫ్రెష్ అనమాకే, నాకు ఏదోలా ఉంది.